హాయ్ అండి. నేను మీ రమణ. వెల్కమ్ టు రమణ రచనల వ్లాగ్స్. సందర్భం ఏదైనా సరే సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే మాత్రం ముందుగా గుర్తొచ్చేది నాన్ వెజ్. సో, నేను ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెన్ అండి. 2, 3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నా. ఆ చికెన్‌లో ఉప్పు, పసుపు, నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువనే పడతదండి. కారం, బిర్యానీ పౌడర్, మిరియాల పొడి, 4, 5 పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నా ఇందులో. ఇంకా ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్. దీనిలో ఇప్పుడు నేను ఒక సగం నిమ్మకాయ అండి ఇది పిండేసుకుంటున్నా. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా కట్ చేసేసుకుంటున్నా 3 ఒకసారే. ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకోవాలండి ఇందులో. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నా గదా! అదే ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్నంతా కలిపేసుకుందాం. స్పైసెస్ అన్నీ పట్టేలాగా. కొంచెం ధనియాల పొడి గూడా వేసుకోండి. 1 కప్పు పెరుగు. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలానే కలిపేసుకొని స్మూత్‌గా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుందామండి 2 గంటల పాటు. మీకు టైం ఉంటే నైట్ తెచ్చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నా ఒక 2 గంటలు. నేను మామూలు రైసే వాడుతున్నా అండి. కేజీ చికెన్‌కి ముప్పావు కేజీ రైస్. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులోని 3 స్పూన్స్ ఏసుకున్నా అండి సాల్ట్. హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇందులో. చెక్క, లవంగం, యాలుక, షాజీరా అన్నీ, బిర్యానీ ఆకు, ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూను నెయ్యి వేసుకున్నా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. వాటర్ బాగా తెరిలే వరకు అలా కాగనిచ్చి ఇందులో రైస్ ఏసుకోవాలండి ఇప్పుడు. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి రైసు. అది బాస్మతి రైస్ అయినా సరే, మనం రోజు వాడుకునే రైస్ అయినా సరే. ఇది 70% ఉడకనివ్వాలి 70% వరకు. మరొక గిన్నెలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను ఒక 10 నిమిషాల ముందే ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టుకోవాలండి. చికెన్ వేసేసుకొని దీన్ని సమానంగా పెట్టేసుకుందాం గిన్నెలో. తర్వాత మనం 70% ఉడికించుకున్న రైస్ ఈ చికెన్ మీద ఏసేసుకోవాలింకా. వాటర్ ఉండొద్దండి, వంపేసుకోవాలి. వాటర్ లేకుండా రైసు స్ట్రైనర్‌తో అలా వంపేసుకొని
గిన్నె ఎంతవరకు మనం రైస్ పడతది అంటే అంతవరకే వేసుకోండి. పెద్ద గిన్నె మాత్రం ఈ దమ్ పెట్టేటప్పుడు మనం వాడొద్దు. మీకు ఆ రైస్‌లో ఎంతవరకు గిన్నె పడతదో అంతవరకు గిన్నె వాడండి. ఇలా రైస్ మొత్తం పెట్టేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ అండి. నేను యెల్లో వాడుతున్నా. పాలల్లో వేసుకొని వాడుతున్నా అక్కడ. కొంచెం నెయ్యి, ఒక స్పూన్ అండి నెయ్యి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం బిర్యానీ పొడి, మూత పెట్టేసుకొని ఆవిరి పెట్టేసుకుందాం. దీనికి నేను గోధుమ పిండి పెట్టుకుంటున్నా ఆవిరి బయటికెళ్ళకుండా. ఈలోపు కొంచెం ఒక బౌల్ గూడా పెట్టా వాటర్‌ది పైన. 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుందామండి. బిర్యానీ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.